గాంధీ గారు చెప్పిన రోజు నుంచి ఇద్దామని అనుకున్నా కానీ మే 22న గౌరవ ముఖ్యమంత్రి గారు కాదు, గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వ కాలంలో ఉన్నటువంటి అప్పులన్నీ కడదాము కాబట్టి 12/12/18 నుంచి 9/12/23 వరకు ఉన్నటువంటి ఖాతాలన్నీ అడిగితే మాకు వచ్చినటువంటి వివరాలు మీకు ఇచ్చినటువంటి వివరాలు. ఆ సత్యాలను కూడా పక్కన పెట్టి బ్యాంకులు ఇచ్చినటువంటి లెక్కలు కూడా మీరు తారుమారు చేయాలని, రైతులను గందరగోళపరచాలని, రైతుల్ని ఇబ్బంది పెట్టాలని, కనీసం మంచి మాట అనలేకపోతే మీకు మనసు రాకపోతే మానేయండి. కానీ మొదటి సంవత్సరం మొదటి పంట కాలానికే జులై నెలలోనే ఇంత సాహసం చేసేటటువంటి ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి మీ నీచమైనటువంటి పదవుల కోసం నికృష్టమైనటువంటి ఆలోచనలు చేసి ఈ రకంగా రైతుల్ని ఆందోళన పరిస్తే ఆ ఆందోళన ద్వారా వచ్చేటటువంటి రాజకీయ లబ్ధి మీరు ఆశిస్తే అంతకంటే దుర్మార్గం ఉండదు అని చెప్పి ఆ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి దయచేసి ప్రతిపక్ష పార్టీలకి పాత పద్ధతి మార్చలేదు, ఆంక్షలు లేవు. గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి అన్ని ఖాతాలను కూడా ప్రభుత్వం బ్యాంకులను అడిగి తెప్పించుకున్నటువంటి లిస్ట్ మీ ముందు పెడుతున్నా. ఇంకా ఏదైనా బ్యాంకులు పొరపాటు చేసి ఉంటే, ఆ సమయానికి అందించలేని ఉంటే అవి కూడా సేకరించి వాటిని కూడా కరెక్ట్ చేస్తాము. వీటిలో మనకు కావాల్సిందల్లా కేవలం కొన్ని నిర్ధారించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కుటుంబాన్ని రుణ విముక్తులు చేసే ప్రక్రియ. అంటే కుటుంబానికి 2 లక్షలు. ఇంకా మేము కుటుంబాన్ని నిర్ధారించే ప్రక్రియ నిన్న 16వ తారీఖు మొదలుపెట్టాము. అది అయిపోయిన తర్వాత అందుట్లో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ ఎందుకు సరి చేస్తున్నాం అంటే, గతంలో అసలు మీరు అది పట్టించుకోకుండా ఇచ్చలవిడిగా మీరు చేసిన అరాకొర రుణమాఫీ కూడా అనర్హులకు పోయింది, లేకపోతే కుటుంబాలకు మీరు నిర్ధారించలేదు అని చెప్పి కాగ్ రిపోర్ట్లో చెప్పారు. మొన్నటి కాగ్ రిపోర్ట్లో మీ రుణమాఫీ కూడా ఒక దోపిడీ పద్ధతిలో జరిగింది, కుటుంబాన్ని నిర్ధారించుకోకుండా మీరు చేసుకున్నారు, అసలైనటువంటి రైతులకు వెళ్ళలేదు, కష్టపడేటటువంటి రైతులకు వెళ్ళలేదు, ఒకే కుటుంబంలో 2-3కి వెళ్ళినాయి. కాబట్టి మీరు కుటుంబ నిర్ధారణ సక్రమంగా చేయకపోవటం మూలాన రుణమాఫీ విఫలమైందని చెప్పి కాగ్ రిపోర్ట్లో వచ్చింది. మా ప్రభుత్వం అటువంటి తప్పులు చేయదలుచుకోలేదు. అందుకని తెల్ల కార్డు ద్వారా నిర్ధారణమైన కుటుంబాలకి ఏమో జమ అయింది, తెల్ల కార్డు లేనటువంటి కుటుంబాలకి అధికారులు చేసేటటువంటి డేటా ద్వారా మేము నిర్ధారించి ఎక్కడా తప్పు జరగకుండా చూడాలనేది దాంట్లో మేము కుటుంబ నిర్ధారణ చేపిస్తున్నాం. ఇంటింటికి మా అధికారి వెళ్తాడు, ఇలా కుటుంబాన్ని నిర్ధారించి అప్లోడ్ చేసి ఆడ ఖాతాల్లో కూడా నిధులు వేస్తాం. ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది తెల్ల పేపర్ కావాలంటారు, వైట్ పేపర్ కాదు, దాని మీద వివరాలతోటి కూడా మీకు ఇస్తాం, కావాలంటే తీసుకోండి. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఆరాటపడేటట్టు అధికారం పోయినటువంటి పార్టీ ఆరాటపడేటటువంటి వ్యక్తులు కావచ్చు. కాబట్టి వాళ్ళ జీవిత కాలంలో ఎప్పుడూ రైతుల గురించి ఎప్పుడన్నా రైతు అని అనలేదేమో కానీ ఈ 3 నెలలు బట్టి బాగా రైతు అంటున్నారు. అదొక సంతోషం. ముఖ్యంగా కేటీఆర్ గారికి ధన్యవాదాలు.